ఈరోజు ఏదైనా చేయగలుగుతున్నారంటే ఎప్పటికప్పుడు మీ నడుమును బిగింపజేసి శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉందని, శక్తికి మించిన పరిచర్యను దయచేసి స్తోత్రం. ఎవరు ఎటువంటి కామెంట్ చేసిన దాన్ని పట్టించుకోనక్కర్లా, ఎందుకంటే మిమ్మల్ని పిలచిన వాడు దేవుడు. స్తోత్రం. ఏ రోజైతే ఈ బైబిల్ పట్టారో నాట మొదలుకొని నేటి వరకు నన్ను పిలచిన వాడు దేవుడని దేవుని వైపు చూడగానే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవునని సెలవిచ్చినట్లుగా ఈరోజు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఈ ప్రాంతములో దేవుడే నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొండ మీద ఉన్న పట్టణం మరుగయ్యుండ నేరదు, కొండ మీద ఉన్న పట్టణం మరుగయ్యుండ నేరదు, కొండ మీద ఉన్న పట్టణం మరుగయ్యుండ నేరదు. దీపము వెలిగించి పాత్ర క్రిందనో మంచం క్రిందనో కొంచెం క్రిందనో చాటు చోటున గాక స్తంభం మీద పెట్టినట్లుగా ఈ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ఒక స్తంభం మీద నిలబెట్టి కృప దేవుడిని అనుగ్రహించాడు. మీతో బయలుదేరిన కొందరు నేడు లోకంలో లేరు, మీతో బయలుదేరిన వారు నేడు సేవలో కూడా కొందరు లేరు. దాని మిమ్మల్ని నిలవబెట్టిన వాడు నేనే అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు శక్తివంతంగా తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెయ్యి విడిచేవాడు కాదు. ఎంతమంది నమ్ముతున్నారు? అరణ్యములో అనాథగా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. ఆయన స్తోత్రం వెళ్ళక ముందు నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త రాడు. ఆయన వచ్చిన తర్వాత నేను ఏ ఏ సంగతులు అయితే మీకు బోధించాను వాటిని మరలా జ్ఞాపకం చేస్తాడని చెప్పి యేసు ప్రభువుల వారు సెలవిచ్చారు వారికి.